నమస్తే బిగ్లు, చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. అంటే దాదాపు 1 వీక్ తర్వాత చేస్తున్నాను. మేము ఎక్కడ పోతున్నామో మీకు తెలియాలా? చెప్తా, ఆగండి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి ఇవాళ వినాయక చవితి కాబట్టి అందుకే వినాయకుడి బొమ్మని తీసుకురావడానికి వెళ్తున్నాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంటి చిన్న బండిలో వెళ్తున్నారు? చిన్న వినాయకుడి బొమ్మ తీసుకురావడానికి వెళ్తున్నామేమో అనుకుండేరు మీరు. అలాంటిదేం లేదు. దాదాపు 12 అడుగుల విగ్రహము వినాయకుడి బొమ్మ అని మన ఫ్రెండ్స్ చెప్పారు. నేను వినాయకుడి బొమ్మని బుకింగ్ చేసేటప్పుడు వెళ్ళలేదు కాబట్టి అందుకోసం ఎగ్జైట్మెంట్ తో ఎలా ఉంది వినాయకుడి బొమ్మ, ఎంత హైట్ ఉంది, కలర్ ఎలాంటిది బుక్ చేశారు అనే ఎగ్జైట్మెంట్ తో వీళ్ళకన్నా ముందుగా వెళ్ళాలని బండి చేంజ్ అయ్యి వినాయకుడు ఉండే ప్లేస్ కాటికి వెళ్తున్నా. మీరు ఈ మధ్య కాలంలో గమనించారో లేదో నాకైతే తెలీదు, వినాయకుడు బొమ్మలు చేసే వాళ్ళకి ఇది ఒక బిజినెస్ అయిపోయింది. చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది. ఎలా అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 days మనం మనీ వాల్యూ ఏంటో మర్చిపోతాం. సెకండ్ ఏంటంటే మనం ఖర్చు పెడుతున్న డబ్బులు కష్టపడి సంపాదించిన మనీ కాదు. కావున ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరితో చందా రూపంలో మనీ అనేది కలెక్షన్ చేసుకుంటాం. అందువలన ఈ మనీ వాల్యూ ఏంటో మనం మర్చిపోతాం. ఈ వీక్నెస్ తెలుసుకొని ఇది ఒక బిజినెస్ గా నడుపుతూ ఉన్నారు. మేమైతే ఇప్పుడు మా వినాయకుడిని తీసుకునే చోటుకు వచ్చేసినాము. ఇక్కడేనా కొడిమి మన వినాయకుడు అదే. ఇదే మన వినాయకుడు బొమ్మ. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. 12 అడుగులు ఉంది. కలర్ కూడా సూపర్ తో ఉంది. మన మిత్రుల కాటికి మనం ముందుగానే వచ్చేసాం కాబట్టి ఇంకా లోన ఎన్ని వెరైటీలు ఉన్నాయి బొమ్మలు, వినాయకుడు బొమ్మలు అని చూడ్డానికి లోనికి వచ్చాను. ఆ లోపల మన మిత్రులు కూడా వచ్చేసారు. ఎలాగైనా డౌట్ చెప్తాను. 6 బ్యాగ్ వచ్చింది ఎలక్కే. ఆల్రెడీ 3,000 రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చాము. ఇక 14,500 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా ఇచ్చేస్తున్నాం. అంటే వినాయకుడు విగ్రహం ఎంత పడిందంటే రేటు 17,500 రూపాయలు విగ్రహం రేట్ పడింది. ఇంకా వినాయకుడికి కొబ్బరికాయ కొట్టి క్రేన్ సహాయంతో బండిలో పెట్టించి ఇప్పుడు ఊరికి తీసుకెళ్తున్నాము. ఇంకా వినాయకుడిని జాగ్రత్తగా బండిలో పెట్టించి మీరు జాగ్రత్తగా ఇంటికి వచ్చేయండి అని మీ ముగ్గురం అయితే సిటీలోకి వచ్చేసాం. మాకైతే ఒక ధైర్యం వచ్చేసింది. ఈ ట్రాఫిక్ ని చూసి మా కాటికి ముందుగా ఊర్లోకి రారని ఒక ధైర్యం అయితే వచ్చేసింది.
మొత్తానికి ఆ ట్రాఫిక్ తప్పించుకొని ఒక పూల మార్కెట్కి వచ్చేసాం. వినాయకుడికి ఒక పులహారం తీసుకోవాలని పెద్దది. ఇక్కడికి వస్తే మా ఫీజులు ఎగిరిపోయినాయి. ఒక్కొక్క పులహారం 3,000 రూపాయలు, 4,000 రూపాయలు, 2,000 రూపాయలు చెప్తున్నారు. మొత్తానికైతే అంత బడ్జెట్ లేదు కాబట్టి ఒక 1,000 రూపాయల్లో తెగొట్టుకున్నాం బేరము. తీసుకొని అట్నుంచట్టే, ఏంట్రా బాబు అట్లా చూస్తున్నావు, నా సబ్స్క్రైబర్స్ భయపడతారు, జాగ్రత్త. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వేరే షాప్కి అయితే వచ్చేసాం. వినాయకుడికి వెల్కమ్ చెప్పాలి కాబట్టి ఊర్లో క్రాకర్స్ తీసుకుంటున్నాం. మొత్తానికైతే క్రాకర్స్కి, టపాసులకి ఒక 1,000 రూపాయలు అయింది బిల్లు. మీరు ఇక్కడ ఒక తప్పు జరిగింది, మీరు గమనించారో లేదో తెలియదు. మనోడు క్రాకర్స్ తీసుకుంటున్న ఆనందంలో పులహారం అయితే షాప్లో మర్చొచ్చాడు. తీసుకొని వచ్చాడు, లేకుంటే 1,000 రూపాయలు లాస్ అయ్యేవాళ్ళం. మీకైతే ఆరోగ్యకరమైన ఒక టిప్ అయితే చెప్తాను, వినండి. ఆ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ పూత కాకుండా దానికి ఉన్న ఆకుని వేడి నీళ్ళలో కాంచుకొని తాగారంటే ఆ రసాన్ని, మీ కిడ్నీలో ఉన్న రాళ్ళు అయితే కరిగిపోతాయి. మొత్తానికైతే వినాయకుడిని అలా తంటాలు పడి ఇలా తంటాలు పడి మండపంలో అయితే కూర్చిపెట్టాం బాబాయ్. ఇంకా పొద్దున్నే చూడాలి అవుట్లుక్ ఎలా ఉంటుందో వినాయకుడిది. చాలా అలిసిపోయాం. నేనైతే పొద్దున్నే పూజకి వద్దాం అనుకున్నా, నేను నిద్ర లేచే లోపల 8 అయ్యింది, పూజ అయిపోయింది. మొత్తానికైతే అవుట్లుక్ ఇలా ఉంది వినాయకుడు మండపంలో. డెకరేషన్కి అంతా సూపర్తో ఉంది. నాకైతే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం భలే ఉంది అసలు వినాయకుడు. చాలా నచ్చింది. మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి.